హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు చిరు ఇన్ఫర్మేటివ్. మరి కానిస్టేబుల్ కోర్టు హీరింగ్ అయ్యి కరెక్ట్గా 23/1/2024 అంటే మనకి 1వ నెల 23వ తారీఖున కోర్టు హీరింగ్ అంటే లాస్ట్ హీరింగ్ అనేది జరిగింది. మీ అందరికీ ఖచ్చితంగా తెలుసు. అయితే నెక్స్ట్ హీరింగ్ కూడా మీకు తెలుసు, మనకి జూలై నెల 30వ తారీఖు 2024 అని. మరి ఈ హీరింగ్ ఖచ్చితంగా వస్తుందా లేదా, ఎగ్జామ్ డేట్ ఈసారైనా కన్ఫర్మ్ చేస్తారా, ఈవెంట్స్ డేటు, మెయిన్స్ ఎగ్జామ్ డేటు ఈసారైనా కన్ఫర్మ్ చేస్తారా, ఓకే కన్ఫర్మ్ చేస్తే ఈవెంట్స్కి వెళ్దాం అనేసి ఒక ఆలోచనలు అయితే చాలామంది ఉన్నారండి. మ్యాక్సిమం నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. ఇప్పటికి దాదాపు 1 ఇయర్ దాటిపోయింది. ఈ డిసెంబర్ కూడా దాటిపోతే 2 years కంప్లీట్ అయిపోద్ది. ఒక నోటిఫికేషన్ ఎంత టైమా అనేసి చాలామంది అనుకోవచ్చు. ఏం చేద్దామండి, మన దురదృష్టం అది, ముమ్మాటికి అది మన దురదృష్టం. ఒక నోటిఫికేషన్ అంత దీనిగా రావడం, ఆ నోటిఫికేషన్ నమ్మి చాలామంది ఉన్న ఉద్యోగాలు కూడా వదులుకొని బయటన తిరుగుతున్నారు. అందులో నేను ఒకరిని. ఉన్న షాప్ను కూడా వదిలేసి నేను ఇప్పుడు ఏ విధమైన పని చేస్తున్నానంటే నాకే తెలియదు. అలాంటి పరిస్థితిలోని ఏపీ నోటిఫికేషన్ అనేది ఉంది. ఏంటంటే భయం వేస్తుందండి, ఇంత దారుణంగా ఈ నోటిఫికేషన్ ఇలాగ రావడం, ఇలా చేయడం నిజంగా భయం వేస్తుంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా తీస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక ఫైర్ బ్రాండ్, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడాను యువత గురించి ఆలోచించిన వ్యక్తి, నిరుద్యోగ వృత్తి ఇది అదే అంటున్నారు. మరి చూద్దాం, ఏదేమైనా సరే అందరికీ మంచి జరగాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటి వరకు ఎవరైనా నెగ్లిజెన్సీ వహిస్తున్నారేమో, ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఎవరికైనా ఖచ్చితంగా ఉంటుంది. నాకు విపరీతంగా ఉంది. అయినా సరే మరి ముందుకు తట్టుకొని వెళ్తున్నాం. అందరూ కూడా, మీరు కూడా గమనించాలి, ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది ఎప్పటికీ మనకి పోదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా సరే కొన్నిసార్లు మనకు అది పోదు, మీకు తెలిసిందే. అలాగని మన ప్రయత్నం ఆపేసి మూల కూర్చుందాము అంటే అది నిజంగా మనం చేసిన పొరపాటు. అది మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు ఎట్టి పరిస్థితుల్లోనే. మీరు ఏ పనైనా చేయండి, కానీ 1 గంట మీరు గ్రౌండ్కి ప్రయారిటీ ఇస్తూ, ఒక 2 hours మనం చదువుకోవడానికి, చదివింది రివిజన్ చేసుకోవడానికి ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్ళాలి. లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో అసలు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోనే నిలబడటం అనేది అసాధ్యం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే విపరీతంగా ఉంది, పెరుగుతున్న ధరలు అలాగే ఉన్నాయి, నిరుద్యోగిత అలాగే ఉంది, ఆ సమస్యలు అలాగే ఇంతకంతకు పెరిగిపోతున్నాయి అన్నమాట. అంటే ఆరోగ్య పరిస్థితులు ఏంటి, అసలు ఎండలు చూసారా ఎలాగుందో, అసలు ఈ కని విని ఎరుగని ఎండలు ఇవి. నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 30 years ఇంత ఎండ లేదు. అసలు వాతావరణం కూడా మన మీద ఎంత కోపం చూపిస్తుందంటే చూడండి. అసలు ఎలాగుందంటే అది ఏ వైపు నుంచి వెళ్ళినా ఒక మనిషి ఖచ్చితంగా ఇరుక్కుపోవాల్సిందే. ఖచ్చితంగా మనకి ఎన్నెన్నో ఊహలు వచ్చేస్తాయి, మనం వచ్చేస్తాం, ఇది దీనికి వెళ్ళిపోదాం, దానికి వెళ్ళిపోదామని. కానీ అది జరగని పని అండి. ఒకటి మనం ఏంటంటే ఖచ్చితమైన ప్రయత్నం, ఓర్పును సహించి ముందుకు వెళ్ళడమే, అంతే తప్ప మనం ఏమి చేయలేం. చాలా శ్రమలు వస్తాయి ఒక ప్రయత్నంలోని, చాలా ఆటంకాలు వస్తాయి. దాన్ని మనం తోసుకుని వెళ్ళాల్సిందే, జయించి వెళ్ళాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కరు నాకు తెలిసిన చాలామంది ఉన్నారు. లేడీస్ అయితే విపరీతంగా కష్టపడ్డారు, అబ్బాయిలు కూడా విపరీతంగా కష్టపడ్డారు. చాలాగా నేను చూశాను, చాలామందిని చూశాను, చూస్తున్నాను కూడా. చాలామందిని చూస్తున్నాను. మ్యారీడ్ అయిపోయిన అమ్మాయిలు, నెక్స్ట్ ఉద్యోగం మ్యారీడ్ అయిపోయిన అబ్బాయిలు, ఫైనాన్షియల్ జాబులు చేస్తున్నారు. ఫుల్గా డే మొత్తం వాళ్ళు బైకుల మీద తిరుగుతూనే ఉంటారు. అస్సలు రెస్ట్ దొరకదు బాడీకి. అలాగే స్వీపర్లు, అంటే నేను కూడా స్వీపర్నే ఇప్పుడు ప్రెజెంట్. సో ఇలాగా చాలా ఇబ్బందులు అన్నమాట. ఏమో మరి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన కోర్టు హీరింగ్ 30వ తారీఖు 7వ నెల 2024 అనేసుకుని ఇచ్చాడు. ఇదే మనకి కోర్టు ఫైనల్ తీర్పు అనేసుకుని నేనైతే అనుకుంటున్నాను. ఇదే ఫైనల్ అవ్వాలని కూడా మ్యాక్సిమం అందరూ కోరుకుంటున్నాను, నేను ఒక్కనే కాదు.
ప్రభుత్వం కూడా చాలా ఫాస్ట్గా ఇది మూవ్ చేస్తుంది. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు అనుకునే వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అందుకనే నిరుద్యోగ యువతకి నిరుత్సాహపరచకుండా ఉండడానికే మొట్టమొదటి సంతకం చంద్రబాబు నాయుడు మరి మెగా డిఎస్సి మీద పెడతాను అనుకుని చెప్తున్నాడు. మరి ఇది గమనించాలి. మన నిరుద్యోగ యువత మీద అతనికి ఏ పాటి దృష్టి ఉందనేది. కాబట్టి ఈ కానిస్టేబుల్ కూడా లాస్ట్ హీరింగ్ మరి ప్రభుత్వం హోంగార్డ్స్ తోటి మంత్రాలు జరిపే, లేకపోతే వాళ్ళు బొజ్జగించో నచ్చచెప్పో ఏదో ఒకటి చేసి మరి ముందుకైతే మనకి తీసుకుని ఈ నోటిఫికేషను. కాబట్టి ఎవరు విశ్రమించకుండా ప్రయత్నించమని, ఒకవేళ కంప్లీట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం జనరల్ స్టడీస్ అనేది ఎవరు కంప్లీట్ చేయలేరండి. అది ఒక లాట్ ఆఫ్ సిలబస్ అన్నమాట, చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఒకడు మాత్రం నాకు కామెంట్లో విపరీతంగా పారేస్తున్నాడండి. ఏవేవో చెప్పాను. ఇందులో ఎక్కడైనా పనికిరాని విషయం ఏమైనా ఉందా భయ్యా? ఒకసారి ఉంటే నాకు కామెంట్ చేయి, ఓకేనా? నువ్వు ప్రతిసారి మెసేజ్ పెట్టి ఇరిటేట్ చేస్తున్నావు అనమాట. ఎందుకు ఇరిటేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏవేవో చెప్తున్నాను నువ్వు కామెంట్ సెక్షన్లో, లేకపోతే నా మీద ఒక వీడియో చేసైనా పెట్టేవు. నువ్వు ఏదేదో ఏదైతే చెప్పాను, ఒక్కటైనా పనికిరాని విషయం చెప్పాను? ఇన్నాళ్ళు కష్టపడుతున్న యువత వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఇంకా మీరు ముందుకెళ్ళండి, మీరు ఉండిపోకండి అలాగా అనేసి నేను చెప్తున్నాను. కానీ ఏదేమైనా సరే మరి అయితే మనకైతే ఖచ్చితంగా మనకి ఎస్ఐ ఎగ్జామ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఎస్ఐ ఎగ్జామ్స్ ఏ విధంగా ఫాస్ట్ కండక్ట్ చేస్తాడో అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ కూడా అదే ఫాస్ట్గా కండక్ట్ చేస్తాడు. సో ఇది గమనించి ప్రతి ఒక్కరూ విశ్రమించకుండా ప్రయత్నించండి. అంతే, నేను అదే కోరుకుంటున్నాను. ఇదే నా సజెషను. ఆల్ ది బెస్ట్ గైస్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.